లెగండి లెగండి లెగండి. కూత మారినదేమిటి? మా ఆవిడ వచ్చేసింది, లెగండా. సత్య, నువ్వేంటే ఇక్కడ? అయినా నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చానని బాధ, వచ్చానని బాధ. ఆ? ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొర్లేస్తున్నావు? ఈ పొర్లడంలో ఆయన తప్పేం లేదమ్మా. మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే స్వర్గం గొప్పతనం. థ్యాంక్స్ అండి, మీకు మంచి మాట చెప్పారు. ఓ ఇదే కోరుకున్నావా? దొరికేశాను. నీకు చీరలు అంటే ఇష్టం కదా, నీ మనసులో కోరుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి. మనకేం సంబంధం ఉండదు. అవురా? అది సరే, వీళ్ళెవరు? మన రంభ, ఒరసి, మేనకాను. నా ముద్దులు పెళ్ళం సత్యమ్మ, మీకు అక్క అవుతుంది. అటులనా? సత్యం అక్క గారికి ప్రణామములు. ఇప్పటి వరకు చువ్విచ్చి చువ్విచ్చి అని కవ్విచ్చి, ఇప్పుడు ప్రణామములట. ఏ మాట కామాటే గాని బంగారాజు బాబు గారు చూపులతో ఊచకోత కోసేస్తారక్క. అక్క చెక్క అన్నావంటే తొక్క చెక్కేస్తాను. నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయావు? నేను అలిగా. అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి. పుట్టికి అనగానేమి? మా ఆవిడ కొంచెం పుష్టివర్ధనం కదా, అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా. అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం. ఇష్టం అంటున్నారు, అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు, ఓ ఆనందము లేదు. అలిగింది కదా, బయటికి కనబడనివ్వదు. కోపంలో కూడా చిన్న నవ్వు కనబడద్ది చూడండి, దాన్ని దాచుకోవడానికి నానా తిప్పలు పడద్ది. మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనపడద్ది, అదే ఆమెకు అందం. కాసేపటికి నవ్వు సిగ్గు రెండు మిక్సింగ్ అయిపోతాయి. అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగేస్తామా సత్యమ్మకి. అయ్యా ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ జాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాగి చచ్చాను. వాసి వాడి తస్సదియా నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానసదర్శినికి వెళ్ళి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామి? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 పద. అచ్చు నాలానే ఉన్నాడే, మక్కికి మక్కి దిపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, వీడేంటి ఇంత అయిపోయాడు? ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనవే బాబు. ఎరా బంగారాజు, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ బందే. అద్దరింద్రా, పద. 2 డీలు కొట్టేసారు, మన 5,000 మనకు వచ్చేసి. చూసుకోవే. ఏది చూడండి. ఏమైంది? ఏం కాలేదు కదా? బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తినా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనకూడదండి. ఎందుకో? అమ్మాయిల్ని పడేసేంత మొగాడు ఇప్పటివరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టి లాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయంద్రా, మనం ఏం చేయలేం. పదండి, ఆ ఉట్టి ఏర్పాట్లు చూద్దాం.
కొట్టలేవా? నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేనా? చూద్దాం. వాడి తస్సదియా మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు. డియర్ పేరెంట్స్, ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు. వాడి వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబెడ సత్తుకుని వస్తారంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడు కానీ, పేరెంటల కాడు కానీ, గుడిగాడు కానీ, బడిగాడు కానీ మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదు కానీ బంగారు రాజాల బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి. చూడరా, ఊరంతా తిరిగేసి వచ్చారు బాబు గారు. ఆహా, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారాజు, నువ్వు చేసే పనులకి నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటారు తెలుసా? అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారాజు. నేను చేస్తాను అయ్యో, వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే ఇది పోనీ నువ్వు చెప్పు. అది కాదురా. కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ వదిలే, ముందర భోజనం చేద్దాం కానీ బాబు. అమ్మాయి లత, మీ వాటా అయిపోయింది. ఆ. ఈ వారం మా వాటాలో. బంగారాజు, నువ్వు రా నాన్న. వెళ్ళు. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కందా బచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నెసరీ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకతెక్కలైపోయేలా పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళలో మనవడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే. ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకున పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐస్ ఎట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు. ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్దే? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, ఆ, వాడి కూతురు నాగలక్ష్మి. ఆహా. ఊరికి 25 ఏళ్ళు మా తాత, 25 ఏళ్ళు మా నాన్న, 25 ఏళ్ళు నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని ఏంటి ఎందుకు ఈ హడావుడి? నేను సర్పంచ్ అవుతానన్నా. ఏంటి ఇదంతా? నువ్వు సర్పంచ్ ఏంటమ్మా?